ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మనం సుమారు 11వ శతాబ్దంలో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ వారి దేవస్థానం నగిరికల్లు గ్రామం, నగిరికల్లు మండలం, పల్నాడు జిల్లాలో ఉన్న దేవాలయం. ఆ దేవాలయం ఉత్సవాలు మనం ఇప్పుడు దర్శిద్దాం. ఇక్కడ స్థల పురాణం ప్రకారం అసలు పూర్వం పాటి మీద ఉన్న ఊరి పేరు విష్ణుపురి అని చెప్పుకుంటూ ఉంటారు అందరు. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసింది 11వ శతాబ్దంలోనే ఉన్నది. ఈ కొండపై నలుగురు నిద్రిస్తూ ఉండగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్ళలో కనిపించి ఈ కొండపై నాకు ఆలయం నిర్మించమని అంతర్ధానమైనారు. ఆ నలుగురు తమకు ఆలయం నిర్మించే స్తోమత లేదని గ్రామ ప్రజలకు చెప్పారు. అప్పుడు గ్రామ ప్రజలే ఈ కొండపై దేవాలయాన్ని నిర్మించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి జరిగిన మరుసటి రోజు ఇక్కడ తిరునాళ్ళ జరుగుతూ ఉంటుంది. 12/5/2025 సోమవారం ఇక్కడ తిరునాళ్ళ జరిగింది. ఇక్కడ ఒక పెద్ద ఎలక్ట్రికల్ ప్రభను, ఒక స్టేజ్ డ్యాన్సు ఏర్పరిచినారు. మరి ఎందుకంత ప్రఖ్యాతి రాల్సింది అంటే దాటిన తర్వాత ఎప్పుడైతే ఉన్నాడు. ఈ కొండపై ఆలయ పక్కన ఒక చిన్న కొండ ఉంటుంది. దానికి తెల్ల సున్నం వేశారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కొండ. ఈ ఆలయ తలుపులు వేసినప్పటికీ ఈ కన్నంలోంచి మనం ఈ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవచ్చు. శీఘ్ర దర్శనం చేసుకోండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయి వరుసగా.
ఈ కొండకు కూడా ఘాట్ రోడ్డు ఒకటి ఉంది, మెట్ల దారి ఒకటి ఉంది, 2 రూట్లు ఉన్నాయి. చాలా సింపుల్గా ఎక్కొచ్చు పైకి. మెట్లు అయితే ఎన్నో లెక్కేయలేదు కానీ చాలా సింపుల్, 10 నిమిషాల్లో పైకి వెళ్ళొచ్చు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు చిన్న చిన్న ప్రభలు కూడా కట్టుకొని ఇక్కడికి వస్తూ ఉంటారు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి. ఈ కొండపై ఒక శివాలయం కూడా ఉంటుంది, నంది శివలింగం. ఇక్కడ మొత్తం ఇక్కడ 3 నందులు ఉంటాయి. ఆ దూరంగా కనిపించేది ఎలక్ట్రికల్ ప్రభ. ఇక్కడ ఘాట్ రోడ్డు గుండా దిగుతున్నాము మెల్లగా. ఈ ఎలక్ట్రికల్ ప్రభ ముందు కూడా డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టారు. ఇక్కడ చిన్నపిల్లలకి జారుడు బండి పెట్టారు టెంపరీగా బెలూన్ల ద్వారా. టికెట్ 50 రూపాయలు తీసుకుంటున్నారు. పిల్లలు చాలా ఉత్సాహంగా ఆడుకుంటూ ఉన్నారు. ఈ తిరునాళ్ళ రోజు అన్నదానం కంటిన్యూగా జరిగింది ఇక్కడ. చూశారుగా ఫ్రెండ్స్, 11వ శతాబ్దం నాటి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో త్రిబుల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.